సండే అంటేనే లేట్‌గా స్టార్ట్ అవుతది మార్నింగు. మనం కూడా రోజు తొందరగా లేస్తాం కాబట్టి కొంచెం లేట్‌గా లేస్తాము. ఇంకా టిఫిను, లంచ్ అవన్నీ లేట్ అయిపోతాయి. ఇంకా దాంతో పాటు ఇంకా దానికి స్పెషల్‌గా అనమాట. ఇంకటే సండే ఉంది కాబట్టి ఏదో స్పెషల్. మా ఇంట్లో ఎప్పుడు స్పెషల్ ఏం చేస్తాం, పూరి చేస్తామనమాట. సండే సండే వస్తే పూరే చేస్తాను. కొంచెం కర్రీ మాత్రం మారుస్తా ఉంటాను అంతే. ఇక్కడైతే ఈరోజు ఆలు కుర్మా చేశాను. అందుకే మీకు మొత్తం చూపించలేదు. ఇక్కడ ఉల్లిపాయలు వేగేలోపు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తాననమాట. అవి వేగేలోపు పొద్దున్నే కడిగి పెట్టుకున్న బాసనలున్నాయి. నైట్ కడగలేదనమాట. మార్నింగే కడిగేసాను. ఇంకా అవన్నీ తీసి ఎక్కడెక్కడ సెట్ చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇంక కర్రీ అయితే ఉడికింది కదా! ఇక్కడైతే నేను కొంచెం వాటర్ వేసి మరిగించిన తర్వాత కొంచెము శనగపిండి అయితే వేస్తాను. కర్రీ అయితే రెడీ అయిపోతది. చాలా బావుంటది చపాతీలోకైతే. ఇంకా పూరీలోకైతే ఇక్కడైతే ఇంకా కర్రీ అయిపోగానే తీసి పక్కన పెట్టేసి ఇంకా పూరీలైతే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను వాళ్ళ పూర్తికి. ఆ తర్వాత అన్నీ ఒకేసారి వేయిస్తాననమాట నూనెలో. చూసారు కదా పూరీలు ఎంత మంచిగా పొంగుతున్నాయో. ఇందులో నేను ఏమి వేయలేదండి. ఓన్లీ సాల్ట్ వేసి కలిపెట్టేసాను అంతే. కానీ వేడిగా ఆయిల్ ఉంటే చాలు మంచిగా పొంగుతాయి పూరీలు.